హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. జేడీ కేడీ ఇద్దరూ కలిసి మధుకర్ చావు వెనకాలన్న మిస్టరీని ఎంక్వైరీ చేస్తూ అబ్బులు దగ్గరికి వెళ్ళేసరికి అబ్బులు ప్రిన్సిపల్ దగ్గర దిగబెట్టానని చెప్పగానే ప్రిన్సిపల్ ఇంటికి ఎంక్వైరీకి వెళ్తారు. ఇక జేడీ ఇలా చెప్తూ ఉంటుంది ప్రిన్సిపల్ గారి భార్యతో, 20 ఏళ్ల క్రితం జరిగిన ఒక మర్డర్ కేస్ మళ్ళీ ఇప్పుడు రీఓపెన్ అయింది మేడం అని జేడీ అనగానే, ఆయన చనిపోయి కూడా 20 ఏళ్ళు అవుతుందమ్మా అనగానే జేడీ కేడీ షాక్ అవుతుంటారు. ఏంటి అని అడుగుతుండగా, అవునమ్మా 20 ఏళ్ళు అవుతుంది ఆయన చనిపోయి అని ఆవిడ చెప్పేస్తుంది. దాంతో సారీ, ఆ విషయం తెలియక వచ్చాం అని అంటూ వెళ్తూ ఆ ఫోటోని చూసి, సార్ సెప్టెంబర్ 2న చనిపోయారా అని అడుగుతుండగా అవును అని ఆవిడ అనేస్తుంది. ఇక దాంతో జేడీకేడీ చిన్నగా మాట్లాడుకుంటూ ఉంటారు. మధుకర్ పెద్దనాన్న సెప్టెంబర్ 10న చనిపోయారని అక్క చెప్పింది కదా జేడీ అని అంటుండగా, అవును అంటే అబ్బులుయే అబద్ధం చెప్పి తప్పించుకోవాలని ట్రై చేశాడన్నమాట అని వాళ్ళలో వాళ్ళు అనుకొని హడావుడిగా అక్కడి నుండి అబ్బులు ఇంటికి బయలుదేరుతారు. కానీ వాళ్ళు వచ్చే వరకే అబ్బులు ఇంటికి తాళం వేసి పారిపోతాడు. మిస్ అయ్యారు దాత్రి అని కేదార్ అంటూ ఉండగా, ఎక్కడికి వెళ్తాడు, తిరుమల నుండి ఇంటికే కదా రావాల్సింది, అయినా ఈ కేసు రీఓపెన్ అవుతుంది అని వాడు ఊహించినట్టున్నాడు. అందుకే ఏం చెప్పాలో ముందుగానే ప్రిపేర్ అయినట్టున్నాడు అని జేడీ అంటుండగా, అవును అని కేడీ అంటుంటాడు. అంటే ఎలాగైనా అబ్బులుకి నిజం తెలిసినట్టుంది, మనం ఆ నిజాన్ని రాబట్టాలి, వేరే వేస్లో కూడా ఎంక్వైరీ స్టార్ట్ చేయాలి అని జేడీ అనగానే, అలాగే పద ఇంటికి వెళ్దాం, టైం అవుతుంది, లేదంటే విగ్రహం నుండి యువరాజ్ డబ్బులు తీసేస్తాడు అని అంటూ ఇంటికి బయలుదేరుతారు. ఇక యువరాజ్ని నిషి కిచెన్ దగ్గరికి తీసుకొచ్చింది. కేదార్ చేత మాల విరమణ చేపిస్తాను అని చెప్పి నన్ను ఇక్కడికి తీసుకొచ్చావేంటి స్వామి అని యువరాజ్ నిషిని అడుగుతుండగా, యుద్ధాలు మొదలయ్యేది ఇక్కడే, ముగిసేది ఇక్కడే అని మా అమ్మ చెప్పింది అంటూ ఒక ఉల్లిపాయల కవర్ని పైన పెడుతుంది. అప్పుడే పైనుండి కాచిబూచి వచ్చి నిషి యువరాజ్ల మాటలని సైలెంట్గా వింటూ ఉంటారు. ఈ ఉల్లిపాయలు ఎందుకు స్వామి అని యువరాజ్ అడుగుతుండగా, ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చెయ్యదు అంటారు, అందుకే ఈరోజు ఈ ఉల్లి మనకు మేలు, వాళ్ళకి కీడుని చెయ్యబోతుంది అని అంటుండగా, ఎలా అని యువరాజ్ అడిగేస్తాడు. అప్పుడు నిషి ఇలా అంటుంటుంది, దీక్షలో ఉన్నప్పుడు ఉల్లి వెల్లుల్లి లాంటివి తినకూడదు, ప్రసాదాల్లో కూడా కలపకూడదు, దీక్షలో ఉన్నవారు భుజించకూడదు, అలాగని భుజిస్తే దీక్ష విరమణ చెయ్యాల్సిందే. ఇప్పుడు వడాపిండిలో కొన్ని ఉల్లిపాయలు వేసి చేస్తాను, అవి కేదార్ తినేలా చేసి ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ అరిష్టమని చెప్పి మాల విరమణ చేసేలా చేద్దాం, మరికొన్ని వడలు కూడా చేస్తాను ఉల్లిపాయలు లేనివి, అవి మీరు తిందురు కానీ అని అనగానే, అలాగే మంచి ఐడియా కానివ్వు అని అంటూ ఉండగా, ఇక ఆ మాటలన్నీ విన్న బూచి కాచిని, వీళ్ళు విలనిజంలో రోజుకొక డిగ్రీ పూర్తి చేస్తున్నట్టున్నారు కదా, ఇప్పుడు ఏం చేద్దాం అని అంటుండగా, ఏం చేయాల్సిన అవసరం లేదు, యువరాజ్ ఏ ఫుడ్ తింటే నువ్వు కూడా అదే ఫుడ్ తిను అని కాచి బూచికి చెప్తుండగా, అలాగే అంటూ వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక నిషి కొన్ని ఉల్లిపాయలని కట్ చేసి ఆ పిండిలో వేసి కొన్ని వడలు వేస్తుంది, వట్టి పిండి వడలు కొన్ని వేస్తుంది. ఇక ఆ 2 బౌల్స్ని చూపిస్తూ, ఇవి మీకు స్వామి, అవి కేదార్కి పెట్టాలి, అప్పుడు కేదార్ ఉల్లిపాయ తిన్నాక అందరితో నేను యాక్టింగ్ చేస్తూ మాల విరమణ చేసేలా చేస్తాను అని అంటూ, నేను చెప్పింది వినండి జాగ్రత్తగా, నేను పెట్టిన వడలు మాత్రమే తినాలి అని అంటుండగా, అలాగే స్వామి అని అనేస్తాడు యువరాజ్. దాత్రి వస్తుంది, మేము వడలు తీసుకొని వస్తాం, మీరు వెళ్ళండి, అనుమానం రాకూడదు అనగానే యువరాజ్ స్వామి వెళ్ళిపోతాడు. ఇక దాత్రి అక్కడికి వస్తుండగా ఉల్లిపాయల కవర్ని, చాక్ని అన్నీ కింద పడేసి చేతిలో మాత్రం ఉల్లిపాయల పొట్టుని పట్టుకొని స్టాచ్యూలాగా నిలబడిపోతుంది నిషి. ఇక దాత్రి షాకింగ్గా నిషిని చూస్తూ, నువ్వేంటి నిషి కిచెన్లో ఏంటి అని షాకింగ్గా అడుగుతుండగా, ఏంటి నేను
కిచెన్లోకి రాకూడదా? ఈరోజు దేవునికి నా చేత వడలు వేద్దామని వచ్చాను అని అంటూ వేసిన వడలని చూపిస్తూ ఉంటుంది నిషి. నువ్వా వడల వేసావా అని అంటుండగా, నాకు వంట చేయడం రాదనుకున్నావా, చెయ్యలేననుకున్నావా అని నిషి అంటుండగా, చేస్తే ఎవరు తినరనుకున్నాను అని ధాత్రి కాస్త ఎగతాళిగా మాట్లాడుతుండగా అని అనేస్తుంది. పద పద అని అంటూ నిషి ఒక బౌల్ని తీసుకొని వచ్చి అక్కడ నిలబడుతుంది. ఇక కౌశికి ఆ ప్రసాదాన్ని అక్కడ పెట్టు అని అంటుండగా, లేదు వదిన, పట్టుకొని నిలబడతాను అని నిషి అంటూ ఉంటుంది. ఇక కౌశికి మళ్ళీ, ధాత్రి కొబ్బరికాయలు లేనట్టున్నాయి కదా, వెళ్ళి తీసుకురా పోండి మీరిద్దరు అనగానే, నువ్వు వెళ్ళు ధాత్రి అని నిషి అంటుంటుంది. లేదు లేదు రా అని అంటూ ఆ వడల బౌల్ని అక్కడే పెట్టేసి నిషిని బలవంతంగా తీసుకొని వస్తూ ఉంటుంది. నిషి మరొక బౌల్ని, ఉల్లిపాయలు కలిపిన వడలున్న బౌల్ని తీసుకొస్తుంది. ధాత్రి కొబ్బరికాయలను పట్టుకొని వస్తూ స్లిప్ అయి పడిపోయి తనని తాను తమాయించుకుంటూ ఉండగా, జాగ్రత్త అని కౌశికి అంటూ ఉంటుంది. ఇక అందరూ కలిసి పూజని పూర్తి చేస్తారు. ఇక ఆ పంతులు గారు, పూజ పూర్తయిందమ్మా, మీరు ప్రసాదాలు స్వీకరించండి అంటూ వెళ్ళిపోతాడు. ఇక నిషి, ధాత్రి నేను కలిసి ప్రసాదాలు వడ్డిస్తాం వదిన, మీరు కూర్చోండి అనగానే కౌశికి కూర్చుంటుంది. ఇక ఉండ్రాళ్ళని, కుడుములని, పులిహోరని అందరికీ వడ్డిస్తూ ఉంటుంది నిషి. ఇక ధాత్రి వడలని కూడా వడ్డిస్తుంది. ఇక ఇదిగొండన్నయ్య అని ధాత్రి బూచికి వడ్డించబోతూ ఉండగా, ఇక అప్పటికే యువరాజ్కి కొన్ని వడలని నిషి వడ్డించేస్తుంది. ఇక బూచి, ఈరోజు నిషి సిస్టర్ ఏది పెడితే అదే తింటాను నేను అని అంటూ ప్లీజ్ ప్లీజ్ అని నిషిని బ్రతిమిలాడగా యువరాజ్ కళ్ళతో సైగలు చేస్తాడు. దాంతో యువరాజ్ తిన్న వడలనే నిషి బూచికి కూడా వడ్డిస్తుంది. ఇక కాస్త 4-5 బుక్కలు తిన్నాక యువరాజ్ కళ్ళతో నిషికి సైగ చేయగానే, అయ్యయ్యో కేదార్ స్వామి, మీరు అసలు ఏ వడలు తింటున్నారు అంటూ తన యాక్టింగ్ని స్టార్ట్ చేస్తుంది నిషి. ఏ వడలేంటి, అందరూ తిన్న ప్రసాదాన్ని నేను తింటున్నాను అని కేదార్ అనేస్తాడు. ఇక దాంతో, లేదు లేదు, మీరు ఉల్లిపాయలు వేసిన వడలు తింటున్నట్టున్నారు. నేను కమలాకర్ మామయ్య కోసమని సపరేట్గా చేశాను, కానీ జగదాత్రి తెలియక ఇక్కడికి తీసుకొచ్చినట్టుంది, అవి మీరు తిన్నట్టున్నారు, అపచారం అపచారం అని అంటూ ఉంటుంది నిషి. ఇక వైజయంతి, అయ్యో పెద్ద అపచారమే జరిగిపోయింది కదా, దీక్ష విరమణ చెయ్యాల్సిందే అని వైజయంతి అనేస్తుంది. అవును, దీక్ష విరమణ చెయ్యాల్సిందే అని అనేస్తుంది నిషి కూడా. ఇక ఏ ప్రాయచిత్తం కానీ పాపహారణ దోష పూజన కానీ ఏదైనా ఉందా అని ధాత్రి అడుగుతుండగా, లేదు లేదు, ఖచ్చితంగా దీక్ష విరమణ చెయ్యాల్సిందే అని నిషి బల్లగుద్ది చెప్తూ ఉంటుంది. అప్పుడు ధాత్రి, అవునా నిషి, నిజంగా మాల విరమణ చెయ్యాల్సిందేనా అని అనగానే, అవును అంటాడు యువరాజ్. ఇక ధాత్రి తన ఫేస్లోని ఎక్స్ప్రెషన్ని చేంజ్ చేస్తూ, అయితే యువరాజ్, బూచి అన్నయ్య, మీరిద్దరూ కలిసి మాల విరమణ చేసొచ్చేయండి అని అంటుండగా, యువరాజ్, నేను కాదు, కేదార్ మాల విరమణ చెయ్యాలి అని అంటుండగా, మీరు కేదార్ ప్లేట్ పైన దృష్టి పెట్టి మీ ప్లేట్ మీరు చూడనట్టున్నారు, మీరే ఉల్లిపాయలు వేసిన వడలు తిన్నట్టున్నారు, ఒక్కసారి చూసుకోండి అనగానే బూచి చేతిలో ఉన్న వడని తీసుకొని చూసి షాక్ అవుతుంది నిషి. యువరాజ్ కోపంగా చూస్తూ ఉంటాడు నిషిని. యువరాజ్ని గమనిస్తూ, మిమ్మల్ని మీరు గమనించుకోవడం మర్చిపోయినట్టున్నారు అని ధాత్రి ఎగతాళి చేస్తుంటుంది. అయ్యో అరిష్టం అని వైజయంతి అంటూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది ఇంట్లో అని కౌశికి అంటూ ఉంటుంది. నిషిని కోపంగా చూస్తూ ఉంటాడు యువరాజ్. ఎలా మారాయి అని అంటుండగా, నాకేం తెలుసు అని నిషి అంటూ ఉంటుంది. ధాత్రి కేదార్లు ఏమైంది అన్నట్టు మాట్లాడుకుంటూ ఉండగా నిషి ముఖంలో కాన్ఫిడెన్స్, ఏదో చెయ్యబోతుందన్న ఉత్సాహం, పైగా ఉల్లిపాయల పొట్టు అన్నీ చూసేసరికి ఇంతకుముందు పడబోతున్నట్టు యాక్టింగ్ చేసి బాల్స్ని మార్చేశాను, కానీ వాళ్ళు తీసిన గోతలో వాళ్ళే పడతారనుకోలేదు అని ధాత్రి కూల్గా చెప్పగానే కేదార్ నవ్వేస్తాడు. ఇక వైజయంతి, నువ్వు మాల విరమణ చేయాల్సిందే యువరాజ్ స్వామి, లేదంటే అరిష్టం, మరొక సంవత్సరం చూసుకుందాంలే అని అనగానే యువరాజ్ కోపంగా వెళ్తూ ఉండగా, కేదార్, ఎదుటి వాళ్ళకి మంచి చేయాలని చూడాలి గణేష్ స్వామి, లేదంటే ఇలాగే జరుగుతుంది అని వెకిలిస్తాడు. ఇక ధాత్రి కేదార్లు నవ్వుకుంటూ ఉంటారు. ఇక యువరాజ్
నిషి రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా జగదాత్రి వల్లే అని నిషి అంటుండగా అసలు ఇప్పుడు ఏం చేయాలి, ఆ డబ్బులని విగ్రహం నుండి ఎలా తీయాలో ఆలోచించాలి, లేదంటే మనం కొన్ని కోట్లు కట్టాల్సి ఉంటుంది అని యువరాజ్ అంటూ ఉంటాడు. ఇంతలో మీనన్ నుండి యువరాజ్కి కాల్ వస్తుంది. ఇక మీనన్ ఇలా అంటుంటాడు, విగ్రహం నుండి డబ్బులు తీశాను, రేపు డిస్ట్రిబ్యూట్ చేస్తానని చెప్పు యువరాజ్ అని అంటుండగా యువరాజ్ భయపడుతూనే బాయ్, అది నాకు ఇంకొక రోజు టైం కావాలి అని అంటుండగా ఎన్నిసార్లు మన దందాలో ఇటువంటి కుదరని నీకు తెలీదా, చావే శరణ్యమని తెలీదా అని మీనన్ బెదిరిస్తూ ఉండగా, కాదు జగదాత్రి కావాలనే మా ప్లాన్ని రివర్స్ చేసింది అని అంటూ ఉంటాడు యువరాజ్. ఒకసారి జేడి అంటావు, ఒకసారి జగదాత్రి అంటావు, అసలు ఈ బిజినెస్లో ఇటువంటివి కారణాలు చెప్పొద్దు అని నీకు తెలీదా అని మీనన్ తిడుతూ ఉండగా, ఇంకొక్క బాయ్, ఒక్కరోజు టైం ఇవ్వు అని అనేస్తాడు యువరాజ్. ఈసారి నువ్వేం చేయకు అనగానే యువరాజ్ షాక్ అవుతాడు. అదే చెప్తున్నాను, నువ్వేం చేయకు, రేపు నిమజ్జనం కోసమని విగ్రహం తీసుకెళ్ళడానికి ఒక ట్రాక్టర్ వస్తుంది, అది నా మనిషే నా దగ్గరికి తీసుకొస్తాడు. అప్పుడు ఆ విగ్రహం ఉన్నప్పుడు ఆ ట్రక్లో ఎవరు ఎక్కకుండా ఎవరేం చెయ్యకుండా నువ్వు మాత్రం చూడు చాలు అని యువరాజ్కి మీనన్ చెప్పగానే అలాగే బాయ్ అని యువరాజ్ అనేస్తాడు. ఇక మీనన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా, విగ్రహం నుండి డబ్బు తీసుకోగలడా, జేడి అడ్డుపడి మీనన్ని అరెస్ట్ చేస్తుందా, రానున్న ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.